నువ్వే ఇతని భార్యవని నీ దగ్గర అఫీషియల్ ప్రూఫ్ ఉండాలి. రిజిస్టర్లో అతను సైన్ చేశాడు కాబట్టి నువ్వు చెయ్యి. సార్, పెళ్లి కూతురు పేరు రాధగా మార్చి తీసుకురండి. అలాగే సార్. రాధా వద్దు, వద్దు రాధా. ఇదిగో సైన్ చేయొద్దు. ఇక్కడ సైన్ చేయండి. రాధా వద్దు రాధా, నా మాట విను. సైన్ చేయొద్దు రాధా, వద్దు చెప్తున్నా నేను. ఈ సంతకం పెట్టినందుకు నువ్వు జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవుతావు రాధా, గుర్తుపెట్టుకో. ఏంటండి మా ముందే బెదిరిస్తున్నారు? ఇప్పుడు తన అఫీషియల్గా మీ వైఫ్, మీరు అది గుర్తుపెట్టుకోండి. దండలు మార్చుకోండి. అందరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదా. వద్దన్నా నా తమ్ముడి జీవితంలోకి వచ్చి నా కూతురి సంతోషాన్ని లాగేసుకున్నావు కదా. నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. సూసైడ్ చేసుకోవడం ఏంటి రాధా? ఎందుకంత పిచ్చి పని చేశావు? కొన్నిసార్లు జరిగిన పొరపాట్లు కూడా మనకి మంచి చేస్తాయి. నేను హాస్పిటల్ పాలవ్వడం వల్లే శ్యామ్ గారికి భార్యగా మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం నాకు దొరికింది. మీ మెళ్ళో తాలి ఉన్న విషయం చెప్పారు గాని మనసులో ఇంకా శ్యామ్ గారే ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు రాధాగారు? మీతో పెళ్లి జరిగితే నా జీవితం మారిపోతుంది, ఆయనని మర్చిపోతాను అనుకున్నాను. కానీ పెళ్లిపీటల దాకే రాలేకపోయాను. మీరు నా మీద చాలా ఇష్టం పెంచుకున్నారు, కానీ నేను మీకు నిరాశ మిగిల్చాను. నన్ను క్షమించండి. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణ చెప్తే ఏం లాభం? ఈ విషయం ఏదో ముందే చెప్పుంటే మా దారి మేము చూసుకునే వాళ్ళం కదా. ఇన్ని రోజులు మా వాణ్ణి పిచ్చోడిలా నీ వెంట తిప్పుకున్నావు. అమ్మా నువ్వు ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? తనకే పెద్దింటి కోడలుగా వెళ్ళి దర్జాగా బతుకుతుంది. బాధ మిగిలింది మనకే కదా. మీ మాటల్లో కోపంలో అర్థం ఉంది.
కానీ నేను ఇదంతా కావాలని చేయలేదు. తప్పంతా నా వల్లే జరిగింది. క్షమాపణ అడగాల్సింది నేను. మమ్మల్ని క్షమించండి. అమ్మా, పెళ్లి ఆగిపోయినందుకు నాకేం బాధ లేదండి. జరిగుంటేనే మీరు నేను జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. దానికన్నా ఇదే నయం. నిజంగా నీది చాలా గొప్ప మనసు గోపాల్. నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టే రాధ జీవితం నిలబడింది. మొత్తానికి నా ఆశ నెరవేరింది. రాధా గారు, మన ప్రయాణం ఇంతటితో ముగిసిపోయింది అనుకోకండి. ఇక మీదట మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం. అలాగే. నేను కూడా మీ ఫ్రెండ్నే కదా అంకుల్. అవును ఖుషి, నువ్వు నా బుల్లి ఫ్రెండ్వి. మీ ఇద్దరిని కలవడానికి నేను అప్పుడప్పుడు ఇంటికొస్తాను, ఓకేనా? ఓకే అంకుల్. రాధా గారు, నా పెళ్లి గురించి అమ్మ చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి చాలా సంతోషంగా చెప్పుకుంది. ఇలా జరిగేసరికి తన మనసు నొచ్చుకున్నట్టుంది. మా అమ్మ తేరుకోవడానికి కాస్త టైం పడుతుంది. మీరేం ఫీల్ అవ్వకండి, నేను సర్ది చెప్తాను. నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు రాధా. నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటన్నయ్య? నేనే కదమ్మా నిన్న ఆ ఇంట్లో నుంచి వచ్చేయమని బలవంతం చేసింది. అప్పుడే నాకు నీ పెళ్లి విషయం ఎందుకు చెప్పలేదు రాధా? ఈ అన్నయ్య అర్థం చేసుకోడు అనుకున్నావా? లేదన్నయ్య, నిజం చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం తప్ప ఏ ప్రయోజనం ఉండదని ఊరుకున్నాను. నిజం తెలుసుంటే అప్పుడే నేను నీకు అండగా నిలబడి ఉండేవాణ్ణి. మామూలుగానే ఆ సునంద వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. ఇప్పుడు నువ్వు కావాలని నందిని పెళ్లి ఆపావన్న కోపంతో నిన్ను ఇంకెంత ఇబ్బంది పెడతారోనని భయంగా ఉంది. వాళ్ళతో ఎలా నడుచుకోవాలో నాకు తెలుసన్నయ్య. నాకేం కొత్త కాదుగా, నువ్వేం కంగారు పడకు. ఇన్ని రోజులు రాధ పరాయిదని వాళ్ళ అధికారం చూపించారు. ఇప్పుడు రాధ ఆ ఇంటికి యజమానురాలు కాబట్టి వాళ్ళ పెత్తనమేం చెల్లదండి. రాధకి అండగా నేనున్నాను కాబట్టి మీరు ఏ భయాలు పెట్టుకోకండి. రాధా, వాళ్ళు నేనేమైనా అన్నారంటే నాతో చెప్పు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేనింక ఎవ్వరికీ భయపడను వదినా. ఏదైనా ధైర్యంగా తేల్చుకుంటాను. అప్పుడప్పుడు వచ్చి మీరు కనబడుతూ ఉంటే రాధకి కాస్త ఎనర్జీ వస్తుంది. ఎందుకు రాము? తప్పకుండా వస్తాము. శ్యామ్ గారి భార్య స్థానాన్ని పొందావు. ఆయన మనసులో కూడా స్థానాన్ని పొంది నీ జీవితాన్ని చక్కదిద్దుకునే బాధ్యత నీదే రాధా. ఆయన మనసుకి నచ్చేలా నడుచుకుంటానన్నయ్య. వెళ్దామా? నన్ను ఆశీర్వదించండి అన్నయ్య. చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. పెద్దమ్మ, నన్ను ఆశీర్వదించు.